హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శుక్రవారం అర్ధరాత్రి జరిగిన దాడి దోపిడీ కేసులు ఛేదించారు పోలీసులు. 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఒక మైనర్ కూడా ఉన్నారు. నిందితుల వద్ద నుండి ఒక యాపిల్ సెల్ ఫోన్, గోల్డ్ చైన్, కత్తి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. A1, A2, A3 లపై వివిధ పోలీస్ స్టేషన్లలో దొంగతనాల కేసులు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. ఒకే రోజులో కేసును ఛేదించిన పోలీసులను సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ అభినందించారు. జువెనైల్ లేదుగా అటొకరు ఇటొకరు యూనిఫామ్ ఉండేటట్టు చూసుకోండి. దో తారీఖు మెసేజ్ పెడితే ఫోన్ చెప్పండి సార్. 80,000 సార్ ఇది दो तारीख 2 and 3rd अगस्त इंटरवीनिंग आवर्स मतलब 30/2024 में एक डकैती अफेंस हुआ है. నిన్న ఇంటర్వీనింగ్ నైట్ అంటే 2 ఆగస్టు అండ్ 3rd ఆగస్ట్ మధ్యలో అంటే ఎర్లీ మార్నింగ్ 2:30 AM ఏడుగురు అక్యూజులు మనం ఆల్రెడీ లిస్ట్ మీకు ఫర్నిష్ చేయడం జరిగింది. 7 అక్యూజులు పిఎస్ నగర్ కాలనీ, ఇది పిఎస్ నగర్ విజయనగర్ కాలనీ లిమిట్స్లో ఉంటుంది. ఇందులో వాళ్ళు అఫెన్స్ కమిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు 5 శ్రీమంత్ కుమార్ అతనితో పాటు ఒక 4 స్విఫ్ట్ డిజైర్ కార్లో రావడం జరుగుతుంది. వీళ్ళు వచ్చినప్పుడు మధ్యలో దారిలో కాపు కాసి ఆపి స్విఫ్ట్ డిజైర్ కార్ నుండి వాళ్ళని కిందికి దించి వాళ్ళ దగ్గర నుండి ఉన్న 2 ఫోన్లు, తర్వాత ఒక గోల్డ్ చైన్ 6 grams వెయిట్, తర్వాత ఒక గోల్డ్ రింగ్ వాళ్ళ దగ్గర నుండి స్నాచ్ చేయడం జరుగుతుంది. ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే ఏసీపీ ఆసిఫ్ నగర్, తర్వాత ఎస్హెచ్ఓ హుమైన్ నగర్ వీళ్ళ టీము బయలుదేరి మొత్తం ఈ 7 అక్యూజులను అప్రహెండ్ చేయడం జరుగుతుంది. ఈ 7 పాటు ఒక జువెనైల్ కూడా ఉండడం జరిగింది. వీళ్ళందరినీ అక్యూజులనేమో ఇమ్మీడియట్ ఇప్పుడు రిమైండ్ చేయడం జరుగుతుంది. జువెనైల్ హోమ్కు పంపించడం జరుగుతుంది. ఇందులో మనము సీజ్ చేసిన దాంట్లో ఇప్పటి వరకు 4 items సీజ్ చేయడం జరిగింది. యాపిల్ ఐఫోన్, తర్వాత గోల్డ్ చైన్, ఒక కత్తి 32 cm విత్ బ్లాక్ గ్రిప్ ఉన్న కత్తి, తర్వాత ఏదైతే క్రైమ్కు యూజ్ చేసుకున్న ఒక బైక్, 2-wheeler బైక్, రిజిస్ట్రేషన్ నెంబర్ TS13FA4971 వీటిని సీజ్ చేయడం జరిగింది. సో ఇందులో ఉన్న అక్యూజులకు ఒక 3 ప్రీవియస్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. A1 అక్యూజ్డ్ ఏమో రాయదుర్గం పిఎస్లో ఒక ప్రాపర్టీ అఫెన్స్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. A2 అక్యూజ్డ్ మీద 17 ప్రాపర్టీ అఫెన్స్లు ఉన్నాయి డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో. A3 మీద ఒక 2 ప్రాపర్టీ అఫెన్స్లు ఉన్నాయి. సో ఈ కేసును అతి తక్కువ టైంలోనే చేసినందుకు ఏసీపీ బృందానికి, తర్వాత ఎస్హెచ్ఓ హుమైన్ నగర్ సైదేశ్వర్కు, తర్వాత డిఐ ఈ టీం అందరికీ సిపి గారి తరఫున, నా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళకి రివార్డ్ రోల్ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఆ టైంలో ఏదో ఒక అఫెన్స్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ నైఫ్ కూడా ఉంది కాబట్టి ఆ టైంకి ఎవరు వస్తే వాళ్ళ మీద ఇదే డకైటీ చేద్దామన్న ఆలోచనలు ఉన్నారు. ఏదన్నా ఉంటే వస్తువులు గుంజుకోవడం,
లేదంటే అసాల్ట్ చేయడం, వాళ్ళ దగ్గర ఏ విలువైన వస్తువులు ఉన్నా తీసుకుందామన్న ఒక ప్లానింగ్లో వాళ్ళు ఉండడం జరిగింది. వీళ్ళందరిది డిఫరెంట్ డిఫరెంట్ ఏరియా, బట్ అక్కడ వీళ్ళు ఆల్రెడీ ఫ్రెండ్స్. బజార్ ఘాట్లో ఒక అతను ఉంటారు, బజార్ ఘాట్లో ఇద్దరు ఉన్నారు, హుమైన్ నగర్లో ఒక ఇద్దరు ఉన్నారు, విజయనగర్ కాలనీలో ఒక ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళంతా ఫ్రెండ్స్, ఇదే లోకల్ ఏరియాలో వాళ్ళు ఉండడం జరిగింది. అంతా ఫ్రెండ్స్ వీళ్ళు. ఒకే లొకాలిటీలో, నియర్ లొకాలిటీ ఉండడం వల్ల లైక్ మైండెడ్, ఇక వాళ్ళ సేమ్ మైండ్ ఉండడం వల్ల ఫ్రెండ్స్ అట్లా, ఇక అది ఫ్రెండ్షిప్ అంతే. క్లాస్ షాప్స్ అక్కడ పెట్టి ఆక్యుపేషన్ ఉంది, చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటే అది చేస్తారు. ఇంకా ఫస్ట్ ఏదైనా ఉంటే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది.